I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 9th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన 9వ బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతు బడి పాఠం. ఈ పాఠం యొక్క పాఠ్యాంశం ఇంగ్లీష్లో సిన్, గాస్పుల్ అండ్ ద లా అని ఇచ్చారు. మన భాషలో పాపము, సువార్త, ఆజ్ఞలు అని నేను తర్జుమా చేస్తున్నాను. పాపము, సువార్త, ఆజ్ఞలు అనగా దేవుని ఆజ్ఞలు అనమాట. మేము ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నాం. ఇప్పటికీ 10 ప్రాంతాలు, 10 స్థలాల్లో ఉజ్జీవ సభలు జరిపించాం. దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన సహాయం బట్టి దేవుడు ఎంతో ఘనంగా మమ్మల్ని ఈ స్థలాలన్నింటిలో వాడుకున్నారు. 11వ స్థలం మేము ఏర్పాటు చేసినది మాచర్ల, కానీ అక్కడ అది జరగలేదు. అక్కడ పాస్టర్ గారిని కాంటాక్ట్ చేయటం కష్టమైపోయింది. కనుక 10వ ప్లేస్ అయిపోయిన తర్వాత 11వ ప్లేస్ మాచర్ల వెళ్ళటం లేదు. 29 ఈ నెల 29, 30, 31 జరగాల. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ప్రణాళిక ఉన్నది. ఆ సమయంలో విజయవాడలోని సింగనగర్లో 29, 30వ తారీఖు ఆ 2 రోజులు కూడా విజయవాడ సింగనగర్లో అక్కడ వాక్య పరిచర్య జరగబోతుంది. అక్కడ ఉజ్జీవ సభలు సంఘం వారు పెట్టుకుంటున్నారు. 31వ తారీఖు ఈ నెల 31వ తారీఖు తెనాలికి దగ్గరలో ఉన్న పెదపూడిలో ఒక్క దినం పెట్టబోతున్నాం. ఆ పెదపూడి అనే గ్రామం మా మేనత్త గారి తండ్రి గారి ప్రాంతం, తండ్రి గారి యొక్క స్వస్థలం అన్నమాట, పాస్టర్ కెళ్ళి గారు. కనుక అక్కడికి వెళ్ళి ఒక దినాన ఉజ్జీవ సభ అక్కడ జరిపిస్తాం. ఆఖరిగా వరాహపురం అని, ఇది కూడా తెనాలికి దగ్గర, అది 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు రాత్రికి. తర్వాత మేము 2వ తారీఖు రాజమండ్రి వెళ్తాం. అప్పుడు 3వ తారీఖు అనగా రాజమండ్రిలో మీటింగ్ ఏమి లేదు, అక్కడ కొన్ని విషయాలు అక్కడ చూచుకొని కొంతమందిని కలిసి దర్శించి తర్వాత 3వ తారీఖున మేము బయలుదేరి ఉదయం రాజమండ్రిలో, అక్కడి నుంచి నాకు టికెట్ ఉన్నది, నేను యవనస్తుడి శ్యామ్ కలిసి మేము పూనా బయలుదేరి వెళ్ళిపోతాం. 4వ తారీఖు ఉదయానికల్లా పూనాలో స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో మేము గమ్యస్థానానికి చేరిపోతాం. కనుక 10వ పాఠాన్ని మేము పూనాలోనే మా యొక్క గృహం నుంచే చేస్తామన్నమాట. మీ అందరికీ కూడా వందనాలు. మీరు చక్కగా మాకెంతో సహకరించారు, ప్రార్థించారు. అనేక ప్రాంతాల్లో మేము వెళ్ళిన చోట అక్కడ మీరు వచ్చి మమ్మల్ని కలిశారు. మీ యొక్క పాఠాలు, సబ్బాతుబడి పాఠాన్ని మేము చూస్తున్నామని చెప్పారు. దేవునికే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత ఎండవేయడంలో కూడా ప్రభు కృపను బట్టి మమ్మల్ని ఇంతవరకు ఆరోగ్యకరంగా ప్రభు ఉంచారు. ఇక్కడ 45 డిగ్రీలు దాటిపోయింది నరసరావుపేటలో. అయినప్పటికీ ప్రభు ఆయన కృపలో కాచి కాపాడారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క కృప, ఆయన కాపుదల మాతో ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా వేడిగా ఉన్నది కనుక పగలు చేయలేకపోతున్నాం, బయట చేయలేకపోతున్నాం. కనుక ఈ హోటల్లోనే, ఇక్కడ చక్కని హోటల్ ఉన్నది, జిఎంఆర్ గ్రాండ్ అని, దానిలో ఉంటున్నాం గత 3 దినాల నుంచి. అక్కడి నుంచే ఇది నాన్న ఈ 9వ పాఠాన్ని రికార్డింగ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఇక మిగిలిన మా కార్యక్రమాల కొరకు, మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని క్షేమంగా పూనా మా గృహానికి చేర్చేలాగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క 9వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ నెలాఖరు వరకు తోడుకొచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వేసవి వేడిమిలో కూడా మీ కృపాసన్నిధి మాతో ఉన్నది. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే మహిమ ఘనత పొందవలసిందని, ఈ పాఠం ద్వారా మీరే మాకు మీ ఆధ్యాత్మిక విషయాలను మాకు నేర్పించవలసిందని, పాపం ఎంత ప్రాముఖ్యమైనదో, పాపం ద్వారా ఎన్ని అనర్థాలు వస్తాయో అనే విషయాన్ని మేము గుర్తించి మీ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మీ సువార్తలో ప్రభువా మేము బలపడుచు మీకు యోగ్యమైన వారుగా మేము జీవించే కృప చేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతివారు, ఈ వీడియోని ఇతరులతో షేర్ చేస్తున్న వారు అందరినీ కూడా ఆశీర్వదించమని,
ఈ రికార్డింగ్ చేస్తున్న శామ్ను ప్రత్యేకంగా మీరు దీవించండి. అదే రీతిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్న రోహిత్ని దీవించండి. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఇక చివరిగా నాతో యవనస్తుడు శ్యామ్ ఉన్నాడు. ఆ శ్యామ్ మీలో అనేక మందికి తెలుసు, పాస్టర్ దుగ్గి మోజెస్ గారి యొక్క 2వ కుమారులు. కనుక ఆ బాబాయ్ నాతో ఉండి ఇక ఈ ఆఖరు ప్లేసుల్లో ఈ రికార్డింగ్ చేస్తూ మాకు కావాల్సిన ప్రొజెక్టర్ అన్నీ కూడా ఆ బొమ్మలు వేస్తూ అవన్నిటిలో కూడా సహకారం చేస్తున్నాడు. యవనస్తుని కొరకు కూడా ప్రార్థించండి. తనే నాతో మరలా రాజమండ్రి నుంచి పూనా వరకు వచ్చి నన్ను అక్కడ ఇంటి వద్ద దించి మరలా తిరిగి వచ్చి 1 నెల ఇంటి వద్ద వారి తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఇప్పుడు గత నెల అంతా అనగా మే అంతా కూడా నాతోనే ఉన్నారు. వీరందరూ కూడా తక్కిన వారు వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళిపోయారు. ఇక శామ్ను ఒక్కరినే ఇక్కడ మేము ఉంచామన్నమాట. ప్రార్థించండి యవనస్తుని కొరకు. ప్రియ సోదరి సోదరులారా, పాపం అనేది ఎలా ప్రవేశించింది అనగా మనందరికీ తెలుసు. ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినది చేయకుండా, దేవుడు వద్దన్నదే చేశారు కనుక పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఈ పాపం అంతటికీ కూడా జనకుడు ఎవరు? సాతాను. కనుకనే ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. దేవుడు ఏది చేయవద్దంటే దానిని చెయ్యరాదు. అది మనం నేర్చుకోవాలి మన జీవితాల్లో. దేవుడు వద్దన్నది, దేవుడు చెయ్యవద్దన్నది, దేవుడు తినవద్దన్నది, దేవుడు త్రాగవద్దన్నది, దేవుడు చూడవద్దన్నది, దేవుడు చెయ్యవద్దన్నది మనం చేసినట్లయితే అదే పాపము. కనుక మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం కీర్తన 119 అంటే 119, 93, 94 వచనాలు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, నేను నీ కట్టడలను అనుసరించాను, నీ కట్టడలను అనుసరించడం వల్ల నేను పాపానికి దూరంగా ఉంటున్నాను, పాపం చేయకుండా ఉంటున్నాను అనగా దేవుని యొక్క కట్టడలు. దాన్నే మనం ఇంకొక మాటలో మన భాషలో ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు ఎన్ని? 10 కదా. 10 ఆజ్ఞలు ప్రభువు రాసి ఇచ్చారు మనకి. ఆ దేవుని ఆజ్ఞలను మనము మీరినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే అదే పాపము. కనుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనగా దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించినట్లయితే అదే పాపంలోనికి మనల్ని నెట్టివేస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాపం అనేది దేవుని దృష్టిలో చాలా ఘోరమైనది. కనుక పాపం గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. కనుకనే యెషయా గ్రంథం 59వ వచనంలో మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, నేను మీ ప్రార్థనలు వినకుండా ఉండటానికి నా చెవులు మందం కాలేదు, నేను మీకు సహాయం చేయకుండా ఉండటానికి నా చేతులు పొట్టుగా లేవు, కురసగా లేవు. కానీ మీ పాపములు నాకును మీకును మధ్య అడ్డుగా అనగా అడ్డుగోడగా వచ్చేస్తున్నాయి. అనగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉండటానికి కారణం, దేవుడు మనకి అవసరమైన సహాయాన్ని అందించకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనలో పాపమున్నది, మనలో పాపమున్నది. కనుక మన పాపాలు పశ్చాత్తాపడాల. కీర్తన 66వ కీర్తన 18వ వచనంలో, నీ హృదయంలో పాపమును ఉంచుకున్న ఎడల నేను నీ ప్రార్థన ఆలకించను, నీ మొర ఆలకించను అంటున్నారు ప్రభు. కనుక మన యొక్క మనసుల్లో, మన జీవితాల్లో ఉన్న పాపాన్ని మొదట ఒప్పుకొని పశ్చాత్తాపడి అప్పుడు మనము ఏ ప్రార్థన చేసినప్పటికీ, ఏది దేవుని కోరుకున్నప్పటికీ అది అవసరమైనట్లయితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పాపము మనల్ని దేవుని నుంచి వేరు చేసేస్తుంది. పాపం అనేది దేవుని నుంచి మనల్ని దూరపరిచేస్తుంది. కనుక ఈ పాపం ఎలాగొస్తుంది? ఈ లోకంలో దేవుని మాట మనం వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది
పాపంలోనికి మనల్ని నెట్టివేస్తుంది. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దీన్ని కొన్నిసార్లు మన భాషలో ధర్మశాస్త్రం అని తర్జుమా చేస్తున్నారు, దానిని మనము అనుసరించాలి. యేసుప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చటానికే వచ్చాను. ఎంతవరకు ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు కొనసాగుతాయంటే, ఇవి కలకాలం కూడా, ఈ ఆకాశము భూమి గతించిపోతే గతించిపోతుంది, కానీ ఈ యొక్క ఆజ్ఞలలో, దాన్నే ధర్మశాస్త్రం అని మన భాషలో తర్జుమా చేశారు, దానిలో ఒక సొన్నైనను ఒక చిన్న పొల్లైనను కొట్టివేయబడదు. అంటే ఖచ్చితంగా ఇవి కొనసాగుతాయి. కనుకనే ప్రభు ఏం చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు? యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొనాలి. అంటే దేవుని ప్రేమిస్తున్నామంటే మాటతో, నోటితో నేను ప్రేమిస్తున్నానంటే చాలదు, అది మన చేతల్లో కూడా ఉండాలి. అంటే ఆయన యొక్క 10 ఆజ్ఞలను మనం ఖచ్చితంగా అనుసరించాలా. అది యేసు ప్రభు చెప్తున్నది. మానవులుగా అనేక మంది ఏమంటున్నారు ఈ రోజుల్లో? ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు, అది యూదులకి, అది ఇశ్రాయేలీలకి, అది పాత నిబంధనలు ప్రజలకి, మనము ప్రభువుని నమ్ముకుంటే చాలు, మనం ఇంక ఏమీ చేయక్కర్లేదు, ఆజ్ఞలు పాటించక్కర్లేదు అని వారు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట మనం అనుసరించాలా? దేవుని మాట, మనుషుల మాట. మనుషుల వారి ఇష్టానుసారంగా చెప్తారు. వారు ఏమంటున్నారు? దేవుడు నెరవేర్చేశాడు 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని, మనం చేయక్కర్లేదు, ఆయన నమ్ముకుంటే చాలు అంటున్నారు. మరి అదే ఆర్గ్యుమెంట్ని మనం చేసుకుంటూ, లేకపోతే అదే విధానాన్ని మనం, ఆ వాదనను మనం ముందుకు తీసుకెళ్ళి, యేసు ప్రభు పరలోకంలో ఉన్నారు మన తరపున, నేను పరలోకం వెళ్ళక్కర్లేదు, ఈ పాపలోకంలో నేను ఉంటే సరిపోతుంది అంటామా? మనము అనం కదా. నేను కూడా పరలోకం వెళ్ళాలి, ఒక దినాన్ని ప్రభుతో ఉండాలంటాం మనం. ఆజ్ఞలు వచ్చేటప్పటికి ప్రభువు చేసేసారు, నేను చేయక్కర్లేదని వాదిస్తున్నారు కొంతమంది. అది సరి అయినది కాదు. కారణం ప్రభువే అన్నారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆజ్ఞలనేవి ఖచ్చితంగా మనం అనుసరించాలా. అయితే ఈ పాపం అనేది, మనము ఈ పాపలోకంలో జీవిస్తున్నప్పుడు ఆ పాపానికి మనం దూరంగా ఉండాలి. మనందరికీ తెలుసు, యోసేపుకు వ్యభిచార శోధన వచ్చింది. ఆ వ్యభిచార శోధన నుంచి ఆయన ఏం చేశారు? పారిపోయాడు యోసేపు యవనస్తుడు. ఒకవేళ అక్కడే కాసేపు నిలబడినట్లయితే ఆ శోధనలో, ఆ వ్యభిచారంలోకి లాగేసేది ఆ పోతీఫర్ యొక్క భార్య. కానీ ఆయన పారిపోవటం వల్ల ఆ యొక్క పాపం నుంచి తప్పించుకున్నాడు. ఏమన్నాడు? ఇంత ఘోర పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయాలా అంటే, నేను చెయ్యను అన్నాడు. కనుక మనం కూడా మన మనసుల్లో, మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకున్న ఎడల అది మనము పాపంలో పడకుండా అది మనకు సహకరిస్తుందని కీర్తన 119, 119 అంటున్నాం మనం కొన్ని ప్రాంతాల్లో. ఆ యొక్క కీర్తన మీరు చదివి చూడండి, 11 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగంలో మనలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉన్నట్లయితే, ఆ వాక్యాన్ని మన మనసులో ఉంచుకున్నట్లయితే, అది మనకి పాపంలో మనం పడకుండా మనకి సహాయం చేస్తుంది. అదే రీతిగా మనందరికీ తెలుసు, సంసోను ఏ రీతిగా పాపంలో పడిపోయాడో. సమయం ఉన్నప్పుడు న్యాయాధిపతులు 16వ అధ్యాయాన్ని చదివి చూడండి. సంసోను ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఇశ్రాయేలు దేశం నుంచి ఆ యొక్క గాజా అనగా అన్యుల ప్రాంతానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూచి ప్రేమించి ఆమెతో ఆ యొక్క పాపంలో పడిపోయాడు. చివరికి ఏమైంది? ఆ వ్యభిచార పాపంలో పడిపోతే అది తన యొక్క నిండు ప్రాణాన్ని, ఘోరంగా తన యొక్క ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది, ఎంతో వేదనతో, నొప్పితో. కారణం, ఆయన ఇశ్రాయేలు దేశం నుంచి వారి యొక్క పొరుగు దేశమైన ఆ గాజాకు, అన్యుల ప్రాంతానికి వెళ్ళాడు. కనుక వెళ్లకుండా ఉంటే ఆ యొక్క వ్యభిచార శోధనలో పడేవాడు కాదు. కనుక ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనము పాపం నుంచి పారిపోకుండా యోసేపులాగా ఆ పాపం దగ్గరకు వెళ్తున్నాం, పాపం వైపు నడిచి వెళ్తున్నాం, పాపం లోనికి వెళ్ళిపోతున్నాం. అదే పాపమైనా సరే
అది వ్యభిచారమైనా, త్రాగుడైనా, దొంగతనమైనా, నరహత్యలైనా, ఏ పాపమైనా అనండి, ఆ పాపంలోనికి మనం నడిచి వెళ్ళిపోతున్నాం. పాపం దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ పాపం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, పాపం దగ్గరే నిలబడినట్లయితే, చూడండి, మనం అంటాం అయస్కాంతము ఇనుము దగ్గరగా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఆ యొక్క అయస్కాంతము ఇనుమును లాగేస్తుంది, దానికి అంటుకుపోతుంది. ఆ యొక్క అయస్కాంతానికి ఇంగ్లీష్లో మ్యాగ్నెట్ అంటున్నాం కదా. కనుక ఆ యొక్క ఇనుప మేకైనా, ఇనుప ఏదైనా సరే ఇనుముతో చేసింది, అది అయస్కాంతానికి అంటుకుపోతుంది. అలాగే పాపానికి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ అయస్కాంతానికి, మేకుకు, లేకపోతే ఆ యొక్క ఇనుప ఆ కడ్డీకి అయస్కాంతం దూరంగా ఉన్నట్లయితే దాన్ని ఒకదానికొకటి ఆకర్షించవు. దగ్గరికి వెళ్ళినట్లయితే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అలాగే మనము ఆ పాపానికి దగ్గరగా వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే, నిలబడినట్లయితే, ఆ పాపం మనల్ని అంటుకుపోతుంది. ఆ పాపంలోనికి మనం ఇక లాగబడతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, సంసోను అంత గొప్పవాడు, దేవుడు అభిషేకించిన వాడు, అయితే వాగ్దానపుత్రుడు ఆయన నాశనానికి వెళ్ళిపోయాడు. ఆయన పాపంలో పడిపోయాడు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి పాపంలో పడకుండా దేవుని కొరకు జీవించాలా. సంసోన్లాగే దావీదు కూడా ఈ పొరపాటు చేశాడు. సంసోన్ చేసిన పొరపాటు, తను వెళ్లకుండా ఉండాలా ఆ శోధన దగ్గరికి. కానీ వెళ్ళటం వలన ఆ శోధనలో కూరుకుపోయాడు, బయటకు రాలేకపోయాడు, తను నాశనం అయిపోయాడు. దావీదు కూడా దాదాపు అలాంటి సమస్యలోనే కూరుకుపోయాడు. దావీదు తన యొక్క మేడపైకి వెళ్ళి ఆయన మేడపై తిరుగుతున్నాడు. తక్కిన సైనికులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. ఆయన యుద్ధం మానేసి ఇక్కడెందుకు ఉండాలి ఇంటి వద్ద? రెండవదిగా ఆయన మేడపైకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ స్నానం చేయటం చూచాడు. అప్పుడు వెంటనే అక్కడి నుంచి, ఇది నాకు తగదు, నేను రాజుగారిని అని కిందకి దిగి వచ్చేసినట్లయితే ఈ యొక్క పెద్ద శోధనలో పడకుండా ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తను ఆ యొక్క స్నానం చేస్తున్న ఆ యొక్క స్త్రీకి కౌరు పెట్టి, ఆమె పేరే బెత్షెబా, ఆమెతో వ్యభిచారం చేశాడు. ఇక తర్వాత ఇక ఆ తప్పును కప్పుకోవటానికి ఆమె భర్తని హత్య చేయించేయవలసి వచ్చింది. చాలా పాపంలో కూరుకుపోయాడు. ఇదంతా జరగటానికి కారణం, తను ఆ పాపం దగ్గర ఉండకుండా, లేకపోతే ఆ పాపంలోనికి ఆయన లాగబడకుండా ఉండటానికి దాని నుంచి దూరంగా వెళ్ళిపోతే యోసేపు చేసినట్లుగా ఆయన ఆ శోధనలో పడకుండా ఉండేవాడు. ఆ శోధనలో పడటం వల్ల తనకి చాలా కీడు కలిగింది. తర్వాత కాలంలో తన సొంత కుటుంబంలోనే తన యొక్క సొంత కుమారులే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చేసింది. అదంతా కూడా ఆయన చేసిన ఆ యొక్క పాపపు కార్యము. కనుక తన యొక్క కుమారుల్ని తను గద్దించలేకపోయాడు తర్వాత కాలంలో. అయితే దేవునికి స్తోత్రం, దావీదు ఆ చేసిన పాపాన్ని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడి అప్పుడు రాసిన కీర్తన 51వ కీర్తన, దానిలో శుద్ధమైన హృదయం నాకు దయచేయి ప్రభువా. ఈ యొక్క వ్యభిచార శోధనలో పడిపోయిన తర్వాత అప్పుడు తాను రాసిన, పశ్చాత్తాపడి రాసిన ఈ కీర్తన అన్నమాట. కనుక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, అది ఎలాంటి పాపమైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, ఏ పాపమైనా సరే, ఆ యొక్క పాపపు అంచుల వరకు వెళ్ళినట్లయితే, ఆ యొక్క పాపపు ఆ యొక్క వాసన కాస్త తగిలినట్లయితే దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపంలో నేను ఇక లాగబడుతున్నాను, పాపంలో నేను కొట్టుకుపోతాను అనే విషయాన్ని మనం గుర్తించి ముందుగానే దానిలో కొట్టుకుపోకుండా దూరంగా వెళ్ళిపోయినట్లయితే మనము క్షేమంగా ఉండవచ్చు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాపం అనేది చాలా బలమైన, మనం అంటాం కదా, ఒక ప్రవాహం లాంటిది, మనం లాక్కుపోతుంది. ఇక దానిలో నుంచి చాలా కష్టం బయటపడటం. కనుక దేవుని యొక్క సహాయం కొరకు మనం కోరుకోవాలి.
అయితే మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. రోమేలుకి రాసిన పత్రిక 3:20 ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞలు మన యొక్క పాపాన్ని మనకి చూపిస్తున్నాయి. అనగా మనకి ఏదైనా ఒక మరక అంటుకున్నట్లయితే, ముఖ్యంగా మన ముఖానికి ఏదైనా సరే కాస్త మరక అంటుకున్నట్లయితే, కాస్త పౌడరు ఎక్కువ అంటుకున్నట్లయితే, అది ఎలా తెలుస్తుంది మనకి ఎక్కువ పౌడర్ అంటుకుంది, ముఖానికి ఏదో మరక ఉన్నది అన్నది? అద్దం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మనకి. ఆ అద్దం చూపిస్తుంది మనకి ఆ పౌడరు ఎక్కువ ఎక్కడున్నది. లేకపోయినట్లయితే ఆ ముఖం మీద ఏమేమి మురికి అంటుకున్నది, మురికి మచ్చలు ఎక్కడ అంటుకున్నవి, ఇవన్నీ కూడా అద్దం మనకు చూపిస్తుంది. కానీ అద్దం చేయలేని పని ఏమిటంటే ఆ ఎక్కువైన పౌడర్ను తుడవలేదు, తొలగించలేదు. లేకపోయినట్లయితే ఆ ముఖం మీద ఉన్న ఆ యొక్క మరకలు తొలగించలేదు. ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు మనము? నీటి వద్దకు వెళ్ళాలి. నీరు తీసుకొని కడిగినట్లయితే, లేకపోతే ఆ ఎక్కువైన పౌడర్ని తుడుచుకోవటానికి సహాయం చేస్తుంది. కానీ మనకు అద్దం తొలగించలేదు దాన్ని. కనుక మనకున్న పాపాలు తొలగించుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా. ఆ ఆజ్ఞలు మనకు చూపిస్తున్నాయి మనలో ఏ లోపం ఉన్నది, ఏ పాపం ఉన్నది. వాటి నుంచి మనం బయటపడాలంటే మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా. కారణం, యేసు ప్రభు మన యొక్క పాపాలని క్షమించే దేవుడు. ఎటువంటి పాపమైనా సరే, ఎన్ని పాపాలైనా సరే, మనం పశ్చాత్తాపడినట్లయితే ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించగల దేవుడు, క్షమించగల దేవుడు. కనుకనే 1 యోహాను పత్రిక 1:9 1 యోహాను పత్రిక 1:9 మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, మన పాపాలన్నిటినీ కూడా క్షమిస్తారు, తొలగిస్తారు. కనుక యేసు ప్రభులో ఆ యొక్క పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యొక్క పాపము, ఆజ్ఞలు, తర్వాత సువార్త. అనగా ఏమిటా సువార్త? యేసు ప్రభు మన పాపాలన్నిటిని కూడా క్షమించే దేవుడు. కనుకనే ఆ శిలువ మీద ఉన్న ఆ దొంగ హంతకుడైనప్పటికీ యేసు ప్రభు వేడుకున్నాడు. మీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ప్రభువారు అన్నారు, ఆ దినాన్నే అభయం ఇచ్చేశారు. నీవు నాతో పరదేశ్ అంటే చాలామంది రకరకాల పెడార్థాలు చెప్తున్నారు. పరదేశ్ అనే మాటకు ఆ యొక్క మూల భాషలో గ్రీకులో వాడబడిన క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడ్డది. గ్రీకు భాషలో పరలోకానికి వాడిన మాట పారాడైజో. అయితే ఆనాటి తర్జుమాదారులు ఆ పారాడైజో అనే మాటని పరదేశు అని తర్జుమా చేశారు. అక్కడ వచ్చేసింది సమస్య అంతా. ఈనాడు చాలామంది పరదేశం అంటే ఎక్కడో మధ్యాకాశంలో ఉంది, లేదా ఎక్కడో అది పరలోకంలో మూలన ఉంటుంది, చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా అక్కడ దేవుడు పెడతాడు, రకరకాల వారికి ఇష్టం వచ్చినట్లుగా నోటుకు వచ్చినట్లుగా చెప్పేస్తున్నారు. వాక్యపు ఆధారం కనపడదు. అయితే ప్రభువారు ఇచ్చిన అభయం ఏంటంటే ఆ హంతకుడికి నీడే నీవు అనగా ఆయనకి ఆ రోజునే అభయం ఇచ్చేశారు. దేనికి? నీవు పరలోకంలో ఉంటావు ఒక దినాన్ని. అంతేగాని ఆ రోజున ఆ దొంగ పరలోకం వెళ్ళలేదు సుమా. ఆ రోజున దొంగ చనిపోలేదు. యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన 3వ దినాన్ని ప్రభు అన్నారు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నారు. కనుక చనిపోయిన వారు ఎవరు కూడా వెంటనే పరలోకం వెళ్ళరు. 2వ రాకడ వచ్చినప్పుడే పరలోకం వెళ్తారు వారు పరిశుద్ధులైతే. కనుక ఈ విషయాలు గుర్తించి ప్రియ సోదరి సోదరుడా, ఇటువంటి పాపినైనప్పటికీ వారు పాపాలు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 8వ పాపంలో పట్టబడిన స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డది. రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చేశారు, రాళ్లతో కొట్టి చంపేయటానికి. ఆ యొక్క పాపపు స్త్రీని కూడా ప్రభు క్షమించారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ పాపం ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ లేదు. మనం పశ్చాత్తాపడితే ఏ పాపమైనా సరే ఆయన, మనం పశ్చాత్తాపడినట్లయితే ఏ పాపాన్నైనా సరే ఆయన క్షమిస్తారు. కనుక ఈ భరోసా, ఈ యొక్క మనం నమ్మికను మనం కలిగి ఉండాలి. ఈ భరోసా మనం పొందాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు ఎంత పాపినైనప్పటికీ చేర్చుకుంటారు. ఇప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు చాలాసార్లు మనం అంటూ ఉంటాం,
ఇది క్షమించరాని పాపం, ఇంగ్లీష్లో అన్పార్డనబుల్ సిన్ అంటారు. అన్పార్డనబుల్ సిన్ అంటే దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. క్షమించలేని పాపం ఏంటి? మనం పశ్చాత్తాపడకుండా ఉన్నట్లయితే మనం పశ్చాత్తాపడని పాపము, మనం ఒప్పుకోని పాపాన్ని ఆయన క్షమించలేరు. మనం ఒప్పుకుంటే పశ్చాత్తాపడితే ఎటువంటి పాపం అయినప్పటికీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక దేవుడు క్షమించలేని పాపం ఏంటంటే మనం పశ్చాత్తాపము పడని పాపం, అంటే పశ్చాత్తాపంతో మనం ఒప్పుకోని పాపాన్ని ఆయన క్షమించలేరు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాపం చాలా ప్రమాదకరమైనది. పాపము అన్ని వ్యాధుల కంటే కూడా ఘోరమైన వ్యాధి అని చెప్పుకోవాలి, ఆధ్యాత్మిక వ్యాధి. ఆ యొక్క పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే యేసు ప్రభు యొక్క కృపావరం ఏంటంటే ఈ విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాం. అయితే యేసు ప్రభు కృప ఏమిటంటే ఎవరైతే ఆయన్ను నమ్ముతారో, పశ్చాత్తాపడతారో వారందరికీ కూడా ఆయన కృప సమృద్ధిగా ఇవ్వబడుతుంది, వారి పాపాలు క్షమించబడతాయి. ఇది మనకున్న గొప్ప సువార్త, గొప్ప సత్యం. దీన్నే మనం గాస్పుల్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంటున్న గొప్ప సత్యం ఏమిటంటే మనమందరం కూడా ఈ లోకంలో పాపులుగా జన్మించాం. కారణం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ సమముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. రైటే, మనం అందరం కూడా ఈ లోకంలో పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. కానీ మనం పశ్చాత్తాపడినట్లయితే ఆ పశ్చాత్తాపం ద్వారా యేసు ప్రభు మనము ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా అవన్నీ కూడా క్షమిస్తారు. అయితే క్షమించబడిన తర్వాత ఆయన క్షమిస్తున్నారు కదా అని మరలా అదే పాపను పడినట్లయితే ఇక ఆయన దానిని క్షమించరు. మనకి ఆ యొక్క నాలెడ్జ్ తెలియకముందు, అంటే ఆ జ్ఞానం తెలియకముందు మనం చేసిన పాపాలు క్షమించబడతాయి. ఏ జ్ఞానము? ఆయన పాపాలు క్షమిస్తారు. అయితే ఆయన పాపాలు క్షమిస్తున్నారని మనం ప్రతిసారి కూడా క్షమాపణ అడిగి మరలా అదే పాపంలో పడుతూ మళ్ళీ క్షమాపణ అడిగి అలా చేస్తున్నట్లయితే దానికి ఇక విరుగుడు లేదు, దానిని ప్రభు క్షమించరు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ప్రేమగల, జాలిగల, కృపగల దేవుడు. మనలందరినీ కూడా దీవించడానికి, మనలందరినీ కూడా క్షమించడానికి, మనలందరినీ కూడా ఆయన ఆదుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో తండ్రి తండ్రి అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా జీవించేవాడు పరలోకం చేరతాడు. అంటే తండ్రి తండ్రి అని పిలిచినట్లయితే, ప్రభువా ప్రభు అని పిలిచినట్లయితే అది చాలదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి మనం. అయితే కొంతమంది యేసు ప్రభువుని ప్రశ్నిస్తారు. ఆ దినాన్ని చెప్పబడ్డది, ప్రభువా నీ నామం పేరట మేము అద్భుతాలు చేసాం, మీ నామం పేరట దెయ్యాలు వెళ్ళగొట్టాం, మీ నామం పేరట ప్రవచనాలు చెప్పాం అని చెప్తారట. అయితే ప్రభువారు ఏమంటున్నారు? వారిని ఏమని సంబోధించబోతున్నారు? అక్రమము చేయువారులారా అన్నారు మన యొక్క భాషలో. వాస్తవానికి అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 చదివినట్లయితే మీరు ఆజ్ఞలను పట్టించుకోని వారులారా, ద లాలెస్ పీపుల్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఆజ్ఞలను పట్టించుకోకుండా, ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా వారు అద్భుతాలు చేసినా, దెయ్యాలు వెలగొట్టినా, ప్రవచనాలు చెప్పినా అది ఉపయోగం లేదు. ఆజ్ఞలను పాటించాలా, ధర్మశాస్త్రం పాటించాలా అన్నది యేసు ప్రభు చెప్పిన మాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఘనకార్యాలు యేసు ప్రభు నామపేట చేసినప్పటికీ ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించకపోయినట్లయితే అది మనకు ఉపయోగం లేదు. కనుకనే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి భాగంలో ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అది కట్టడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది బండ మీద ఇల్లు కట్టాలంటే. ఆ బండని మనము
తవ్వటానికి కట్టడానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ ఎంతో శ్రమతో కట్టినట్లయితే అది వర్షం వచ్చినా వరద వచ్చినా కదిలించబడదు. ఇసుక మీద ఇల్లు కట్టినట్లయితే బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు, చాలా త్వరగా వెంటనే కట్టేయచ్చు కొన్ని రోజుల్లోనే. కానీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు అది కూలిపోతుంది. అలాగే బండ మీద కట్టబడటం అంటే యేసు ప్రభు మీద మనం నిర్మించబడాలా. యేసు ప్రభు మీద నిర్మించబడాలంటే మనం ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు గైకొనటం అంటే ఇది చాలా సవాళ్ళతో కూడున్నది ఈ దినాల్లో. కారణం మనం విశ్రాంతి దినాన్ని కాపాడాలంటే అనేకమైన ఉద్యోగాల్లో మనకి అవకాశాలు రావటం లేదు. అలాగే విశ్రాంతి దినాన్ని కాపాడాలంటే ఆ దినాన్ని అనేకమైన పరీక్షలు వస్తున్నాయి విద్యార్థులకు. అది చాలా సవాళ్ళుగా ఉన్నది. కనుక ఇలాంటి సవాళ్ళని ఎదుర్కోవటం అంటే కష్టపడి బండ మీద ఇల్లు కట్టినట్టు మనం పోల్చుకోవాలా. అయితే కట్టడం చాలా శ్రమతో కూడినది. ఆజ్ఞలను ప్రాముఖ్యంగా 4వ ఆజ్ఞలు కాపాడాలంటే ఏ ఆజ్ఞనైనా సరే ఆ సవాళ్ళు ఉన్నాయి. ఆజ్ఞలు కాపాడాలంటే చాలా సవాళ్ళు మనకి ఈ లోకంలో ఎదురవుతాయి. వాటన్నిటినీ కూడా మనం అధిగమించి ప్రభు కొరకు జీవించినట్లయితే అటువంటి వారిది పరలోక రాజ్యం. కనుక యేసు ప్రభు వారు మనకు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి వచ్చారు, వాటిని కొట్టివేయటానికి రాలేదు. కనుక ఆజ్ఞలను మనము అనుసరించాలా. కనుక ప్రియ సోదరులారా, మనము దేవునికి అంగీకారమైన జీవితాలు జీవించాలంటే కారణం అంగీకారమైన జీవితం అంటే ఆయన చెప్పిన మాటలు పాటించాలా, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలా. ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ప్రేమతో ఇచ్చిన ఆజ్ఞలు. కనుకనే యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆయన ప్రశ్నించారు. ఏమని? బోధకుడా, ఆజ్ఞలన్నింటిలో ప్రాముఖ్యమైనది ఏమిటి అన్నారు. ప్రభువారు అన్నారు ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో ప్రభువారు అన్నారు, నీ దేవుని నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించాలా. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలా. ఇవి పాత నిబంధనలో కూడా చెప్పబడినవి. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నీ దేవుణ్ణి నీవు పూర్ణ హృదయంతో ప్రేమించాలని చెప్పబడ్డది. అదే రీతిగా లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలా. కనుక ఈ యొక్క 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నవి 10 ఆజ్ఞలన్నీ కూడా. దేవుని మనం ప్రేమించినట్లయితే మొదటి 4 ఆజ్ఞలు. మనం ఇక ఏ దేవుణ్ణి పూజించలేవు. ఆ యొక్క నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడే పూజిస్తాం. నిజ దేవుని పూజించినట్లయితే విగ్రహారాధన చేయం కదా. నిజ దేవుని పూజించినట్లయితే, బైబిల్ గ్రంథం చెప్పిన దేవుని పూజించినట్లయితే దేవుని నామాన్ని వ్యర్థంగా మనం వాడం. అలాగే నిజ దేవుని పూజించినట్లయితే, బైబిల్ గ్రంథం చెప్పిన దేవుని పూజించినట్లయితే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క విశ్రాంతి దినం అనగా వారంలో 7వ దినాన్ని మనం ఆరాధన చేస్తాం. కారణం ప్రభువారు అన్నారు, 6 దినాల్లో నేను సృష్టించాను, 7వ దినాన్ని విశ్రమించాను, మీరు కూడా దాన్ని చేయమని ప్రభువు చెప్పారు. అలాగే మిగిలిన 6 ఆజ్ఞలు అనగా 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు అవి తోటి మానవులను మనం ప్రేమించుట ఆ యొక్క సూత్రం మీద ఆధారపడ్డాయి. మన యొక్క తోటి మానవులు ప్రేమించినట్లయితే మనం ఎవరినైనా హత్య చేయగలమా? మన తోటి మానవులు మన వల్లే మనం ప్రేమించినట్లయితే మనం ఇతరుల భార్యతో లేకపోతే ఇతర భర్తతో వ్యభిచారం చేయగలమా? చేయలేము. కానీ మనం ప్రేమిస్తున్నాం కనుక నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. అలా చేసినట్లయితే పొరుగువానిది ఏదైనా సరే మనం దొంగిలించగలమా? పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పగలమా? పొరుగువానిది ఏదైనా మనం ఆశిస్తామా? చేయలేము అలాగా. కనుక ఈ యొక్క 2 సూత్రాలు అనగా నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలా, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కనుక 10 ఆజ్ఞలన్నీ కూడా ప్రేమ మీద ఆధారపడి ఉన్నది. ప్రేమ అనే సూత్రంతో అవి ముడివేయబడ్డవి. ప్రేమ అనే ఆ యొక్క బంధంతో అవన్నీ కూడా కట్టబడ్డవి. కనుక ప్రేమను కలిగి ఉండాలి. ఇది ప్రభు మనకి చెప్తున్న గొప్ప వర్తమానం. కనుక ప్రియ సోదరులారా, మనము పాపము నుంచి
విడుదల పొందటానికి యేసు ప్రభువే మార్గము. కారణం ఆయన పేరులోనే ఉన్నది. యేసు అనగా వారి పాపముల నుంచి వారిని రక్షించేవాడు, వారిని విమోచించేవాడు యేసు. కనుక యేసు ప్రభు మన పాపాల నుంచి మనకు విమోచన కలిగిస్తారు, పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 9వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క 9వ పాఠంకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నడిపించవలసిందని దీవించమని, ఈ పాఠాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ వీడియోని ఇతరులతో పంచుకుంటున్నారో, ఇతరులతో షేర్ చేస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, ఆయన నాకు సహకరిస్తున్న యవన బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరకాల చివరి దినాల్లో జీవింప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దీవించితమైనట్లయితే 10వ పాఠంలో మరలా కలుసుకుందాం. అప్పటికి దేవుని కృపలో నేను మరలా తిరిగి స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో ఉన్న గృహానికి చేరతాను. అక్కడి నుంచి మీకు 10వ పాఠాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ. వందనాలు మీకు అందరికి కూడా. గాడ్ బ్లెస్ యూ.